అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. నేను మీకు ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊరిలో ఒక పండితుల వారు ఉండేవారు. ఆయనకి అపారమైన పాండిత్యం ఉండేది. దానితో పాటు గర్వం కూడా ఎక్కువగానే ఉండేది. ఆ గర్వంతో ఇతరులను చాలా చులకనగా చూసేవాడు. ఇంటికి బంధువులు వస్తే వాళ్ళని ఏదో ఒకటి చులకనగా మాట్లాడేవాడు. ఏమయ్యా, ఏం చేస్తున్నావు? నీ కొడుకు ఏం చేస్తున్నాడు? ఏమన్నా నేర్పించావా? అయినా నీకొస్తే కదా నీ కొడుకుకి నేర్పడానికి అని అలా చులకనగా మాట్లాడేవాడు. దానితో బంధువులు రావటం మానేశారు. ఇక స్నేహితులనైతే, ఏమయ్యా, ఎంత దాకా వచ్చావు? ఎంత సంపాదించావు? నేను చూడు, ఒక్క రాజస్థానానికి వెళ్ళి ఒక్క పద్యం చెప్పానంటే 100 వరహాలు తెస్తాను. ఎంత డబ్బు సంపాదించాను చూడండి. నువ్వు ఉండవు ఎందుకు? ఏమీ సంపాదన లేదు, ఎదుగు బొదుగు లేని జీవితం అంటూ వాళ్ళని ఎద్దేవా చేసేవాడు. అందుకని స్నేహితులు కూడా రావడం మానేశారు. ఇక బంధువులు లేరు, స్నేహితులు లేరు. ఇక ఈయన బయట అరుగు మీద కూర్చోవటం మొదలుపెట్టాడు. ఆ దారే పోయే వాళ్ళందరితోటిను, ఏం చేస్తున్నావు? అయ్యో, ఇది కూడా రాదా? ఎందుకయ్యా మీ జీవితాలు? ఈ చిన్న చిన్న పనులు కూడా చేయలేరా మీరు అని వాళ్ళను కూడా క్లాసులు పీకుతూ ఉండేవాడు. ఇక ఆ ఊర్లో జనం కూడా అరుగు మీద ఆయన ఉన్నాడు అంటే చూసి, బాబోయ్, ఈయన ఇక్కడే కూర్చున్నాడా, మొదలెడతాడు అనేసి పక్క వీధిలో నుంచి వెళ్ళేవారు. ఇక అనుకోకుండా తన భార్య చనిపోయింది. బంధువులు రాలేదు, చుట్టాలు రాలేదు, స్నేహితులు రాలేదు, ఊళ్ళో వాళ్ళు రాలేదు. అప్పుడు ఆలోచించాడు, ఓహో ఇది కదా అని కొద్దిగా పశ్చాత్తాపడి, పండితుడు కదా కొంచెం పశ్చాత్తాపడి ఊర్లో 10 మందిని పోగేసుకొచ్చాడు. చూసారా, ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా, సమయానికి బాధలో ఉన్న సమయానికి 10 మందిని రప్పించుకోలేని నీ సంపాదన, నీ పాండిత్యం ఎందుకు ఉపయోగపడుతుంది? తెలిసిందా? అందుకనే ఎప్పుడూ కూడా ఇతరుల తప్పుని మనం ఎంచకూడదు. అలాగే ఇతరులను మనం ఎప్పుడూ కూడా మన మాటలతో బాధించకూడదు. మరి అందుకనే ఎవరి పరిస్థితులు వాళ్ళయి, ఎవరి బాధలు వాళ్ళయి, ఎవరికి ఉండే బాధలు పరిస్థితులు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. మనం కలగజేసుకొని వాళ్ళని ఎత్తి చూపటం అనేది చెయ్యకూడదు. 1 వేలు ఎదుడు చూపిస్తుంటే 4 వేళ్ళు మననే కదా చూపించేది. అది తెలుసుకొని మసులుకోవాలి. ఏమంటారు? మీకు ఇది నచ్చితే గనక ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి.